భగవద్భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మహాపర్వదినం 30 రోజులు 2 నాళ్ళు శివకేశవులకి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం ప్రారంభం. ఈ రోజు నుంచి చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఏ చిన్న దాన ధర్మం అయినా సరే, ఏ చిన్న మంచి పని అయినా సరే, ఏదైనా సరే మీ అందరికీ మంచి ఫలితాలనే ఇస్తుంది. అందుకే మీరందరూ కూడా ఈ కార్తీక మాసం నెలల్లో సూర్య నమస్కారం తప్పకుండా చేసుకోండి. సూర్య నమస్కారం చేయడం వల్ల మీలోని చెడ్డ గుణాలన్నీ పోయి మంచి గుణాలు పెరుగుతాయి. అలాగే మీలో అనారోగ్యం అంతమయ్యి ఆరోగ్యం పెరుగుతుంది. మీ శరీరానికి మంచి కాంతి వస్తుంది. మీ మనసుకి మంచి ప్రశాంతత వస్తుంది. కార్తీక మాసం 4 రోజులు తప్పకుండా దీపదానం చేసే ప్రతి ఒక్కళ్ళు, దీపం వెలిగించుకునే ప్రతి ఒక్కళ్ళు సూర్య నమస్కారం తప్పగా చెయ్యండి. ఎందుకంటే సూర్యుడు మాకు కనిపించట్లేదు, మేము బయటికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు, మేము అపార్ట్మెంట్లో ఉన్నాం, మేము ఎలా బయటికి వెళ్ళి దండం పెట్టుకోగలం అని ఆలోచించేవాళ్ళు ఈ 4 రోజులు మీరు చక్కగా గంధం బొట్టు పెట్టుకుంటారు, కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు అందరూ కూడా కార్తీక మాసం 4 రోజులు పవిత్రమైన గంధం కుంకుమ ధరిస్తారు. మీ బొట్టులో సూర్య భగవాన్ని దర్శించండి. మీరు పెట్టుకునే దేవుడు మందిరం దగ్గర సూర్య నమస్కారం మీ బొట్టులో మీకు మీ నుదుట ధరించిన బొట్టులో సూర్యుని దర్శించుకుని కళ్ళు మూసుకుని 5 నిమిషాలు సూర్య భగవాను ధ్యానం చేయండి. ఈ సూర్య ధ్యానం వల్ల మీలో ఉన్న అన్ని మంచి గుణాలు చక్కగా వృద్ధి చెందుతాయి. ఇంకా చెప్తున్నాను కార్తీక మాసం గురించి. ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్క జీవి కూడాను ఒక కర్మ వల్ల అలాగా అవుతుంది అన్నమాట. కార్తీక సోమవారం నాడు ఒక విప్రుడు పెట్టిన ఒక బలిభోజనం ముద్ద తిని ఒక కుక్క ఆయన్ని అడుగుతుంది, ఏంటి బ్రాహ్మణోత్తమ అని ఆయన్ని పిలుస్తుంది. పిలిచినప్పుడు ఆయన ఏంటి కుక్క మాట్లాడుతుందని ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు, నాకెందుకు మీ ఇంట ఈ భోజనం నేను తిన్నప్పుడు నాకు జ్ఞానం కలిగిందేంటి అని ఆ కుక్క ఆ బ్రాహ్మణుని అడుగుతుంది అన్నమాట. అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూస్తాడు. ఆయన ఎంతో తపస్సంపన్నుడు, ఎన్నో పూజలు చేస్తున్నవాడు. అప్పుడు అతనికి ఆ కుక్క యొక్క ఇది అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నీవు ఒక జన్మలో మంచి ఇంట కోడలుగా ఉన్నావు, ఒక మంచి ఇంట కూతురుగా పుట్టావు, ఒక మంచి ఇంటికి కోడలుగా వచ్చావు. కానీ నీ మనసు మంచిది కాక, నీ చేతలో నీ పనులు మంచివి కాక, నువ్వు చేసిన ధర్మాన్ని నీవు నిర్వర్తించిన ధర్మం నువ్వు చెయ్యలేదు కనుక నువ్వు పాపం పనులు చేసి మా అత్తమామలను ఆదరించక, భర్తను సంతోషపెట్టగా, బంధువు జనాలను నువ్వు చూడక అన్ని రకాలుగా బాధించి అందరికీ బాధ కలిగించావు. కాబట్టి నువ్వు చాలా సంవత్సరాలు చాలా జన్మలు ఎత్తావు. నువ్వు చనిపోయాక రకరకాల జన్మలు ఎత్తి ఈ రోజుకి ఈ గొప్ప జన్మ ఎత్తావు నువ్వు. అందుకని ఈ ఇంట శివ పూజ జరుగుతుంది కాబట్టి, ఇది పవిత్రమైన శివుని ప్రసాదం కాబట్టి, ఈ పూజను నువ్వు తిన్నావు కాబట్టి నీకు జ్ఞానోదయం కలిగింది. అందుకని మరి బ్రాహ్మణోత్తమ, నా బాధలకి, నా జన్మకి సార్థకత ఎలాగా, ఈ జన్మ ఎలా అంతమవుతుందని ఆ కుక్క ఆ విప్రున్నడగా, అప్పుడు అతను తన కార్తీక మాస సోమవారం వ్రత మహత్యాన్ని, అతను చేసిన వ్రతాత్మక విధిని ఒక మంచి మనసుతోటి ఆ కుక్కకి దారిపోయగా ఆ కుక్క గొంతుతో కైలాసానికి వెళ్ళిందని కార్తీక పురాణంలో ఒక కథగా ఉంటుంది. చూసారా, కార్తీక పురాణం ఈ 4 రోజులు దీపం ఎంతగా మనం చేసి దీపదానం చేసి దాన ధర్మాలు చేసి ఎన్నో రకాలు ఎన్ని చేస్తాయి. కార్తీక పురాణం కూడా వినాలి. 4 రోజులు కూడా కార్తీక పురాణం వినాలి. ప్రతి ఒక్క జీవిలోని భగవంతుడు ఉంటాడని, వాళ్ళు చేసిన పాపపుణ్యాలు వాళ్ళు అలా అవుతారని మనకు తెలిపేది ఈ కార్తీక పురాణం. సరే,
అలాగే ఒక చెట్టు ధరలో ఉన్న ఎలక కూడా ఇలాంటి కార్తీక పురాణం విని తన మానవ జన్మ కింద మారిందని, అలాగే ఒక దీపం ఒక దొంగ మీద మనం వెలిగించక అందులోంచి ఒక విశ్వపురుషుడు అవతరించాడని, ఇలాంటి కథలన్నీ కూడా ఈ కార్తీక పురాణంలో ఉంటాయి. అలాగే అందుకనే ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు ఏం చేయాలంటే, మీరు దీపాలు వెలిగిస్తారు, దేవుడికి పూజలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అలాగే మీ ఇంట ఉన్న వృద్ధుల్ని ఆదరించండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న దివ్యాంగుల్ని వాళ్ళకి సహాయం చెయ్యండి. అలాగే వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చెయ్యండి. ఇలాంటి వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తే ఒక కార్తీక మాసంలో చేసిన పుణ్యాలే కాదు, మీరు మీకు మీ కుటుంబాలకి ఇలాంటి పుణ్యాలు చాలా సహాయంగా ఉంటాయి, మీ కుటుంబాలకి ఆశీర్వాదంగా ఉంటాయి. అందుకే భక్తులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు చెప్తూ మంచి మంచి పనులు చేయాలని, మంచిగా అందరికీ సహాయం చేయాలని, మంచి మనసుతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణ. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.